శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంక్షేమకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాలు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో మీ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎన్నడూ లేని విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోవడం, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పై అధికారులు సహాయ సహకారాలు చేయడం, నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే భాగస్వామి వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వాళ్ళకి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారస్తుల మటుకి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. రూపాయి పెట్టుబడి పెట్టడానికి ₹1 లాభం కూడా ఉండదు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. ప్రతిదీ మీకు క్షుణ్ణంగా పరిశీలించుకుని వెళ్ళాలి. వ్యాపార పరంగా ఎవరో స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నాం వాళ్ళు చూసుకుంటారని కాకుండా మనం ప్రతి ఒక్కటి మీరు చూసుకోగలిగితేనే భవిష్యత్తులో లాభాలు అంటూ ఉంటాయి. లేకపోతే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వృధా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ విషయాలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. దూర విద్య సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, లాయర్ వృత్తిలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి చక్కగా కాలం కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా పంచమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో బలంగా ఉన్నారు. సహోదరి సోదరు మధ్య ప్రేమలు, సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడడం, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయరు. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది ఈ వారం చక్కగా సఫలీకృతం అవుతుంది. మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఓం నమో నారాయణ వృత్తులతోటి, లక్ష్మీ తామర వృత్తులతో కలిపి దీపారాధన చేయడం శ్రేష్టమది. ఈ మాసంలో చేసే పూజలు పునస్కారాలు అమ్మవారి దయ వల్ల మంచి సత్ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా ఆడవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం లేదా మంగళవారం నాడు శుక్రవారం నాడు తప్పనిసరిగా మొగలు పువ్వు కుంకుమ, ఆరవల కుంకుమ, కుబేరు కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ ధూపం వేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశులకు మించిన స్త్రీలకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మంచి సానుకూలత ఉంటుంది. ధైర్య సాహసాలతోటి మరింత ముందుకు సాగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా ఎప్పుడో రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు రావడం అనేది సంతోషకరం అని చెప్పచ్చు. ఒక గృహం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బులు ఆదా చేయాలి, దాచుకోవాలి, పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకోవాలనే ఆలోచన ఎక్కువగా పెరుగుతుంది. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. ఏదైనా సరే ధనాన్ని ఖర్చు తక్కువగా పెట్టడం, సేవింగ్స్ ఎక్కువ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. మీ మాట తిరుగుతోటి ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. రాశియాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నారు, నిలిచిబడి ఉన్నారు. సంతానపరంగా సంతానం సంబంధించిన విషయాలలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే విద్యాపరంగా మటుకు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి
వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. దగ్గర సంబంధం చూడండి, సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం అమ్మవారిని పూజించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.